మాకు సంవత్సరంలో వచ్చాయి రెండే పండుగలు, ఒకటి వినాయక చవితి, ఒకటి దసరా. మేము ఒక్కొక్కరము ఒక 10 లక్షలు 20 లక్షలు అది అప్పులు తెచ్చి ఆటోలు కొనుక్కొని డీజేలు కొనుక్కొని ఆపరేటర్లు అయినా కూడా మేమైనా ఆ ఓనర్లు, ఆటో ఓనర్లు, ఆ జనరేటర్ ఓనర్లు, వివిధ రంగాల ఇప్పుడు దరిదాపులా ఈ జిల్లాలో 2000 మంది రోడ్డున పడే అవకాశం ఉన్నది. దయచేసి ఈ జిల్లా మంత్రివర్యులు, జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు, జిల్లా డిఎస్పీ గారు, ఈ జిల్లాలో ఉన్న ఎస్ఐలు, సిఐలు మీ అందరికీ పేరు పేరున మా యొక్క నమస్కారాలు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ డీజే నిషేధాన్ని వెంటనే విరమించుకోవాలని, కొన్ని లక్షల కుటుంబాలు ఈ రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డున పడే పరిస్థితి ఉన్నది. మీరందరూ ఇవాళ తెలంగాణ ఉద్యమం రావడానికి, మనకు రావడానికి ఇక్కడ ఉన్న మన మిత్రులందరూ మేమందరం మైకులు పెడితేనే కళాకారుల పాట రూపంలో మా మైకుల ద్వారానే తెలంగాణ వచ్చింది. తెలంగాణకు అందరూ సపోర్ట్ చేసినాము. ఇవాళ ఎవరైనా అధికారంలోకి రావాలంటే ఈ మైక్ సెట్ యూనియన్, ఈ డీజే యూనియన్, ఈ లైటింగ్ యూనియన్ అనేది లేకపోతే ఎలాంటి తెలంగాణ కాదు కదా. ఏ ఒక్క ఆఫీసర్ అయినా సరే, ఒక ఎమ్మెల్యే అయినా, ఒక ప్రభుత్వ అధికారైనా, ప్రభుత్వ పథకాలు పబ్లిక్ తెలవాలంటే ఈ మైక్ సెట్, ఈ సౌండ్ సిస్టమ్ అనేది ప్రతి ఒక్కరికి అవసరము. దయచేసి పెద్దలందరికీ నమస్కారం చెప్తున్నాము. మా 1000 కుటుంబాలు, లక్షల కుటుంబాలు రోడ్డు మీద పడకుండా మా యందున దయ ఉంచి గౌరవ ముఖ్యమంత్రి గారికి, జిల్లా మంత్రి గారికి ఈ డీజే నిషేధాన్ని వెంటనే విరమించుకొని మాకు కొంత సమయం ఇచ్చి, ఇప్పుడు కొన్ని వాల్యూస్ లెక్క కొద్దిగా పర్మిషన్ ఇవ్వాలి, కానీ మొత్తం బంద్ అయితే మేమందరం రోడ్డున పడి ఈ ఈఎంఐలో ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పటికే చాలా ఈఎంఐలు ఉన్నాయి. ఇక రేపు పొద్దు నుంచి డీజిల్ నిషేధం అని చెప్పగానే వాళ్ళు రోజు ఫోన్లు చేస్తుంటే ఒక్కొక్కరు మానసికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాం, ఫోన్లు ఎత్తలేకపోతున్నాం. అది మాకు వచ్చే గిరాకీ పోనా లేకపోతే ఫైనాన్స్ వాళ్ళు పోనా టార్చర్ పడుతున్నారు. సార్, మీరు దయచేసి ఈ రాష్ట్రంలో డీజేను నిషేధించకుండా కొద్దిగానన్నా మాకు వెసులుబాటును కల్పించి విరమించాల్సిందిగా, మాకు ఎంతో కొంత సహాయ సహకారాల నుంచి ఈ డీజేను కొనసాగించాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. సార్, మనం ఈ రోజుల్లో ఏ ప్రోగ్రాం చేసినా కూడా ప్రతి ఒక్క ప్రోగ్రాంకి డీజే అనేది చాలా ఉపయోగకరమైనది, అందరికీ అత్యంత అవసరమైనది. డీజే లేకుండా ఎటువంటి ప్రోగ్రాం కానీ ఏ విశేషం కానీ ఏం జరగట్లేదు. అలాంటి డీజేలను నిషేధిస్తే 1000 కుటుంబాలు దీని మీద ఆధారపడి ఉన్నాయి. వాళ్ళందరూ బతుకు జీవనాధారం కోల్పోతారు. కాబట్టి నిషేధాన్ని వెంటనే తొలగించాలి. లేదంటే మాకు పర్మిషన్ని దానికి తగ్గట్టుగా ఏదన్నా మాకు లిమిట్ అన్నా మాకు ఇంత టైము అంత టైం అనేది మనకు కొంచెం తెలియజేస్తే బాగుంటుంది. మొత్తం రద్దు చేయడం వల్ల దానివల్ల 1000 కుటుంబాలు రోడ్డు మీద ఆగమవుతున్నాయి. దీనికి తగ్గట్టుగా మీరు చర్య తీసుకొని మాకు కొంచెం సమయాన్ని కేటాయించాల్సిందిగా కోరుకుంటున్నాము. చేయడం వల్ల డీజేని బ్యాన్ చేయడం వల్ల 2000 కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. అదిగాక మేము డీజే వాళ్ళందరం ప్రతి ఒక్క రాజకీయ పార్టీలకు డీజేలు పెట్టినాము. వాళ్ళు కూడా టైం ప్రకారం ఒక పద్ధతి ప్రకారం పెట్టించినాము. మాకు కూడా అదే టైంని కేటాయించామని మా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి మరియు జిల్లా మంత్రి గారైన కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి ఒక వివరణ ఇవ్వడానికి ఇక్కడికి విచ్చేయడం జరిగింది. అలాగే మా యూనియన్ నుంచి మా డీజే వాళ్ళందరికీ బ్యాన్ చేయడం వల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఎట్లా అంటే యూనియన్ నుంచి ఇబ్బంది అవుతుంది, అదిగాక ఫైనాన్స్ నుంచి ప్రాబ్లం అవుతుంది. ఇంకోటి, ఈ డీజే బ్యాన్ చేయడం వల్ల పెళ్ళిళ్ళకైనా డీజే కావాలి, సావుకైనా డీజే కావాలి, పబ్లిక్ మీటింగ్లకైనా డీజే కావాలి. మమ్మల్ని బంద్ చేస్తే మీరు పబ్లిక్లో ఎలా వెళ్ళగలుగుతారు? సో కాబట్టి మా డీజే వాళ్ళందరికీ ఒక న్యాయం చేయించి మమ్మల్ని ఒక పద్ధతి లెక్క, అంటే ఇప్పుడు కూలి వాళ్ళకి ఏమంటారు, ఇన్సూరెన్స్ ఇస్తారు. మాకు ఇన్సూరెన్స్ లేదు, లేబర్ నుంచి ఇన్సూరెన్స్ కూడా లేదు. కాబట్టి మాకు ఒక లేబర్ ఇన్సూరెన్స్ కావాలి. ఇంకోటి, డబుల్ బెడ్రూమ్ బిల్లు కూడా కావాల్సిందిగా కోరడమైనది. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను
సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.